Am I audible now? Hope I am audible. Yes, ma'am. Okay, let us start today's session. What are we going to see in today's session? Any idea? We are going to see about cells and certain function and organelles of cells. Yes, what are we going to see? Cells. And cells లో ఏం ఫంక్షన్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి లోపల, అలా అన్ని చూస్తాం ఈ రోజు. Yes? Okay. Now let us first see a picture of a cell. ఇది ఒక ప్లాంట్ సెల్ అండ్ ఇది ఒక యానిమల్ సెల్. Yes, this is plant cell and this is animal cell. సెల్ అంటే ఏంటని అందరికీ తెలుసు. సెల్ అంటే ఏంటి? బేసిక్ యూనిట్ ఆఫ్ అవర్ బాడీ వేర్ ఆల్ ద ఫంక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్. అంటే మన బాడీలో ఏమేం జరుగుతున్నాయో అన్ని చేస్తున్నది మన సెల్. ఎస్, ఇది అందరికీ తెలుసు. సో ఫస్ట్ ఆల్రెడీ సెల్స్ గురించి చదివాము. దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? సెల్ మెంబ్రేన్. ఫస్ట్ సెల్ మెంబ్రేన్ గురించి చదివాలి. ఓకే, సెల్ మెంబ్రేన్ గురించి ఆల్రెడీ చదివాము. ఈ రోజు ఏం చేయాలి? సెల్ వాల్ నుంచి అన్ని చదువుతాము. సెల్ మెంబ్రేన్ గురించి ఆల్రెడీ మీరు చదివారు. అంటే మీ ఇల్లు ఉంది కదా, ఇల్లు పక్కనలో ఏమేమి ఉన్నాయి? ఫెన్స్ ఉంటుంది, వాల్ ఉంది, అన్ని ఉంటాయి కదా. ఎందుకు ఉంటాయి? మన ఇల్లుకి ప్రొటెక్షన్, ఇంటికి ప్రొటెక్షన్ కావాలి కదా, ఆ ప్రొటెక్షన్ కోసం ఉంటాయి. సో సెల్ మెంబ్రేన్ అంటే ఒక కవర్. ఎస్, సెల్ బయట ఉన్న ఒక కవర్. అది ఏం చేస్తుంది అంటే ఏదైనా సెల్ లోపలికి రావాలంటే, లేకపోతే సెల్ బయటికి వెళ్ళాలంటే కరెక్ట్ గా అలౌ చేస్తుంది. కానీ అన్ని అలౌ చేయదు. ఏం చేయదు? అన్ని అలౌ చేయదు. జస్ట్ సెలెక్టివ్ గా, ఓకే నువ్వు వెళ్ళొచ్చు, సరే నువ్వు రావచ్చు అని సెలెక్టివ్ గా చేస్తుంది. దాన్ని సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రేన్ అంటాము. ఏమంటాము? సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రేన్. అంటే అన్ని అలౌ చేయదు. కరెక్ట్ గా ఏం కావాలో ఏం వద్దో అది మాత్రం అలౌ చేస్తుంది. ఈ పిక్చర్ చూసి మీరు భయపడడానికి అవసరం లేదు. మనం అన్ని చదువుతాము ఈ రోజు. ఎస్, సెలెక్టివ్ గా అలౌ చేస్తుంది అన్నానుగా. ఎలా అలౌ చేస్తుంది? హౌ ఇట్ విల్ అలౌ? త్రూ టూ ప్రాసెసెస్. హౌ ఇట్ విల్ అలౌ? త్రూ టూ ప్రాసెసెస్. రెండు ప్రాసెసెస్ ఉన్నాయి. ఫస్ట్ డిఫ్యూషన్ అంటాము, సెకండ్ ఆస్మాసిస్. ఇప్పుడు మన బాడీలో నార్మల్ గా ఏమేం గ్యాసెస్ ఉంటాయి? కార్బన్ డైఆక్సైడ్ ఉంది, ఆక్సిజన్ ఉంది. రెండు గ్యాసెస్ మెయిన్ గా ఉన్నాయి కదా. కావాలి మనకి ఇంపార్టెంట్ గా ఏం కావాలి? ఆక్సిజన్. ఎస్, నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ వద్దు, బయటికి వదిలేయాలి. సో ఆక్సిజన్ లోపలికి పోవాలి, కార్బన్ డైఆక్సైడ్ వదిలేయాలి. ఇవి అన్ని ఎక్కడ జరుగుతాయి? ప్రాసెస్ మన సెల్స్ లో మాత్రమే ఫస్ట్ జరుగుతాయి. సో డిఫ్యూషన్ అంటే మెయిన్లీ ఫర్ గ్యాసెస్, ఆస్మాసిస్ అంటే మెయిన్లీ ఫర్ వాటర్ అండ్ లిక్విడ్స్. అర్థమైందా? డిఫ్యూషన్ అంటే గ్యాసెస్ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ నుంచి లోపలికి పోవడం, బయటికి రావడం. ఆస్మాసిస్ అంటే సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ లో వాటర్ లేకపోతే లిక్విడ్స్ లోపలికి పోవడం, బయటికి రావడం. ఇది అర్థమైందా మీకు? ఓకే, వెరీ గుడ్. ఇది మెయిన్ జస్ట్ ఒక ఇంట్రొడక్షన్. ఆల్రెడీ దీని గురించి చూసాము. మీకు జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను. ఇప్పుడు ఒక సెల్, ఈ సెల్ తీసుకుందామా? ఈ సెల్ తీసుకున్నాము. ఓకే, బయట ఏముందన్నాను నేను? సెల్ మెంబ్రేన్. వెరీ గుడ్. సెల్ మెంబ్రేన్ ఉంటుంది బయట. అర్థమైందా? నెక్స్ట్ ఆల్రెడీ చెప్పాను వాల్ ఉంటుందని. ఏముంటుంది? సెల్ వాల్ ఉంటుంది. సెల్ వాల్ ఎక్కడ ఉంటుంది? సెల్ వాల్ ఎక్కడ ఉంటుంది? లోపల ఉండాలా, బయట ఉండాలా? చెప్పండి. లోపల ఉండాలా, బయట ఉండాలా? ఓకే, సెల్
సెల్ మెంబ్రేన్ ఉంది. నెక్స్ట్ సెల్ వాల్ ఉండాలి. ఇక్కడ పిక్చర్ చూడండి. మెంబ్రేన్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ సెల్ వాల్ ఉంటుంది. సెల్ మెంబ్రేన్ 2 ఉంటాయి. అర్థమైందా మీకు? సో నెక్స్ట్ సెల్ వాల్ ఉండాలి. ఓకే, వెరీ గుడ్. కరెక్టా ఇది? చెప్పండి, నేను డ్రా చేసింది కరెక్టా? 2 ప్రొటెక్షన్ ఎందుకు కావాలి? రెండు ప్రొటెక్షన్ ఎందుకు కావాలి? మన సెల్లో ఎన్ని ఉన్నాయి? ఎస్, సెల్లో ఎన్ని ఉన్నాయి? ఇది తప్పు. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ చూసారు కదా. సెల్ వాల్ బయట ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? బయట. వెరీ గుడ్. దిస్ ఈస్ రాంగ్. ఓకే, ఫస్ట్ సెల్ వాల్ ఉంటుంది, తర్వాత సెల్ మెంబ్రేన్. ఎందుకంటే 2 ప్రొటెక్షన్ కావాలి. ఎందుకంటే అన్ని ఆర్గనల్స్ ఉన్నాయి సెల్లో. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏం చూడాలంటే మన సెల్ వాల్ గురించి. ఎందుకంటే సెల్ మెంబ్రేన్ గురించి ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చదివాము. సెల్ వాల్, వెరీ గుడ్. ఇప్పుడు సెల్ వాల్ లో ఇంపార్టెంట్ ఏమంటే, సెల్ వాల్ ఇప్పుడు మన ఇంటి పక్కనలో ఉన్న వాల్ ఎలా ఉంది? యూసింగ్ సిమెంట్ యూస్ చేసి కడతాము కదా. కానీ ఇక్కడ సెల్లో ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఓకే సిమెంట్, సెల్ లోపల ఉన్న వాళ్ళు ఎలా ఉంటుంది? సెల్యులోస్. మెయిన్ వర్డ్ ఏంటి? సెల్యులోస్. ఈ సెల్యులోసే కెమికల్, వాల్ లో ఉన్న కెమికల్ పేరు అంతే. అర్థమైందా? కెమికల్ ఇన్ సెల్ వాల్, దాన్ని సెల్యులోస్ అంటాము. వెరీ గుడ్. ఈ సెల్యులోస్ ఎలా ఉంటుందంటే చాలా హార్డ్ గా ఉంటుంది, చాలా రిజిడ్ గా ఉంటుంది. ఎస్, ఇట్ షుడ్ నాట్ బ్రేక్. అవునా కదా? ఇట్ షుడ్ నాట్ బ్రేక్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇట్ విల్ బి వెరీ హార్డ్ అండ్ వెరీ రిజిడ్. బయాలజీ ఇస్ ఫర్ విచ్ క్లాస్? 9th స్టాండర్డ్. ఎస్, ఏపీఎంఎస్ అర్థం కాలేదంటున్నారా? సెల్ గురించి చదువుతున్నాము. తర్వాత ఏం చదువుతున్నాము? సెల్ మెంబ్రేన్ గురించి ఆల్రెడీ చదివాము. సో ఈ రోజు సెల్ వాల్ నుంచి సెల్ లో ఏమేమి ఉందో అన్ని గురించి చదువుతాము. ఎస్, వెరీ గుడ్. సో ఫస్ట్ సెల్ వాల్ గురించి చూస్తున్నాము. మన ఇంటి దగ్గర సిమెంట్ లో వాల్ ఉన్నట్లాగా ఇక్కడ కూడా వాల్ ఉంది. నెక్స్ట్ ఆ సెల్ వాల్ లో ఏముంది? దానిలో సెల్యులోస్ అని కెమికల్ ఉంది. ఆ కెమికల్ ఎలా ఉంటుంది? హార్డ్ గా ఉంటుంది, రిజిడ్ గా ఉంటుంది. వెరీ గుడ్. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏమంటే, ఇప్పుడు సపోజ్ సెల్ బయట వాటర్ ఎక్కువ ఉంది అనుకోండి. ఇప్పుడు సెల్ ఉంది అంటే ఇది సెల్. ఎస్, సెల్ బయట వాటర్ ఎక్కువ ఉంది అనుకోండి. ఎస్, సెల్ బయట వాటర్ ఎక్కువ ఉంది. అప్పుడు ఏమవుతుంది? వాటర్ లోపలికి పోతుంది కదా. బయట ఉన్న వాటర్ లోపలికి పోతుంది. అలా పోతే ఫుల్ గా స్వెల్ అవుతుంది. తర్వాత బ్రేక్ అవుతుంది కదా. ఎక్కువ వాటర్ సెల్ లోపలికి పోతే సెల్ విల్ బ్రేక్. కానీ సెల్ వాల్ ఉంటే బ్రేక్ అవ్వదు. సో సెల్ వాల్ కి మెయిన్ యూస్ ఏంటి? ప్రివెంట్స్ బర్స్టింగ్ ఆఫ్ సెల్. సో సెల్ లోపల ఎక్కువ వాటర్ పోతే అది బర్స్ట్ అవ్వకూడదు, బ్రేక్ అవ్వకూడదు. దానికి మెయిన్ ఇంపార్టెంట్ ఈ సెల్ వాల్. సో దిస్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ సెల్ వాల్. అర్థమైందా మీకు? ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ టర్మ్ ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను, లోపలికి వాటర్ ఎక్కువ పోతే బ్రేక్ అవుతుంది అలా. ఇప్పుడు తర్వాత ఇంకొక ప్రాబ్లం ఏమంటే, సెల్ లోపల నుంచి బయటికి వాటర్ ఎక్కువ వెళ్తే ఏమవుతుంది? లోపల ఉన్న వాటర్ బయటికి వెళ్తే ఏమవుతుంది? సెల్ ష్రింక్ అవుతుంది కదా. ఇప్పుడు వాల్ ఉంది, ఇక్కడ సెల్ ఉంది, ఇక్కడ నుంచి బయటికి పోతే ఇది స్మాల్ అవుతుంది కదా. తర్వాత ఏమవుతుంది? అప్పుడు కూడా బ్రేక్ అవుతుంది. దాన్ని ప్లాస్మోలిసిస్ అంటాము. ఏమంటాము? ప్లాస్మోలిసిస్. ఎక్స్ట్రా వాటర్ లోపలికి పోతే సెల్లు పెద్దగా అవుతుంది, అది బ్రేక్ అవుతుంది. ఎస్, దానికి సెల్ వాల్ హెల్ప్ చేస్తుంది. లేకపోతే సెల్ లోపల ఉన్న వాటర్ బయటికి పోతే కూడా దాన్ని ప్లాస్మోలిసిస్ అంటాము. దీన్ని కూడా ప్రివెంట్ చేయాలంటే సెల్ వాల్ చాలా ఇంపార్టెంట్. ఆ సెల్ మెంబ్రేన్ ఏమవుతుంది? లోపల నుంచి వాటర్ ఎక్కువ బయటికి పోతే ఆస్మోసిస్ జరుగుతుంది. సో వాటర్ విల్ గో ఇన్సైడ్. సెల్ మళ్ళీ కరెక్ట్ గా ఉంటుంది.
ఉంటుంది. అర్థమైందా? దిస్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ సెల్ వాల్. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ సెల్ ఫస్ట్ చూద్దామా ఎలా ఉంది సెల్ అని? 3D లో చూడాలా మీకు? డు యు వాంట్ టు సీ ఇన్ 3D? yes, ఓకే, లెట్ us see. దిస్ ఈస్ అవర్ సెల్. ఇదేంటి? మన సెల్. ఇక్కడ చూడండి 3D లో చూస్తున్నారు కదా? ఎస్, వెరీ గుడ్. ఇది సెల్ వాల్. బయట ఔటర్ కవరింగ్, అది మన ఇంటి అవుట్ సైడ్ లో ఎలా వాల్ ఉందో ఇక్కడ చూడండి ఎలా సెల్ వాల్ ప్రొటెక్ట్ చేస్తుందని. ఎస్, యు ఆర్ ఏబుల్ టు సీ. ఇది మెయిన్ గా సెల్ వాల్. వెరీ గుడ్. సో ఇది ఫస్ట్ ఇప్పుడు చూసాము. తర్వాత సెల్ లోపల ఎన్ని ఉన్నాయి చూసారా మీరు? సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చూస్తామంటే ఈ ఫస్ట్ ఆప్షన్ చూడండి, న్యూక్లియస్. దీన్ని ఏమంటారు? న్యూక్లియస్. కరెక్టా? అర్థమైందా? అన్నిలో సెంటర్ లో ఉన్నది న్యూక్లియస్. వెరీ గుడ్. సో నెక్స్ట్ లెట్ us స్టడీ అబౌట్ న్యూక్లియస్. ఓకే, ఈ న్యూక్లియస్ ఏమంటే సెంటర్ లో ఉన్నది. ఎస్, ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ సెంటర్ ఆఫ్ ద సెల్. ఈ న్యూక్లియస్ కి కూడా ఒక ప్రొటెక్షన్ కావాలి కదా? ఇప్పుడు న్యూక్లియస్ డైరెక్ట్ గా ఉంటే కూడా అది సేఫ్ గా ఉండదు, దానికి కూడా ఒక ప్రొటెక్షన్ కావాలి. దాన్ని న్యూక్లియర్ మెంబ్రేన్ అంటాము. సో న్యూక్లియర్ కి ఉన్న ప్రొటెక్షన్ కి పేరేంటి? న్యూక్లియర్ మెంబ్రేన్. వెరీ గుడ్. సో ఈ న్యూక్లియర్ మెంబ్రేన్ కూడా ఏం చేస్తుందంటే న్యూక్లియస్ లోపలికి ఏం పోవాలి, లోపల నుంచి బయటికి ఏం రావాలని న్యూక్లియర్ మెంబ్రేన్ విల్ డిసైడ్. వెరీ గుడ్. ఇప్పుడు న్యూక్లియర్ మెంబ్రేన్ అంటే జస్ట్ అవుటర్ కవరింగ్, కానీ న్యూక్లియస్ లోపల ఏముంటుంది ఇక్కడ చూడండి. ఇప్పుడు న్యూక్లియస్ బయట ఒక కవరింగ్ ఉంది, లోపల సెంటర్ లో ఉంటుంది కదా, అది ఏంటి? సో దాన్ని క్రోమాటిన్ అంటాము. ఏమంటాము? క్రోమాటిన్. క్రోమాటిన్ అంటే రీప్రొడక్షన్ చేయాలి కదా, ఒక సెల్ మల్టిప్లై అవ్వాలి. ఏమవ్వాలి? మల్టిప్లై అవ్వాలి. అప్పుడు సెల్ రీప్రొడ్యూస్ చేయాలి. ఎస్, రీప్రొడక్షన్ ఆఫ్ సెల్స్. ఇప్పుడు సెల్స్ కూడా రీప్రొడ్యూస్ అవ్వాలంటే, మల్టిప్లై అవ్వాలంటే ఈ లోపల ఉన్న క్రోమాటిన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఇంకొక సెల్ ఫామ్ అవుతుంది, ఆ సెల్ ఎలా ఉండాలి? ఈ సెల్ లాగానే ఉండాలి కదా. సో దానికి మోస్ట్ ఇంపార్టెంట్ క్రోమాటిన్. సో ఈ క్రోమాటిన్ ఏం చేస్తుంది? ఇప్పుడు రీప్రొడ్యూస్ అవుతున్న సెల్స్ లో క్రోమాటిన్ క్రోమోసోమ్ అని కన్వర్ట్ అవుతుంది. ఎలా కన్వర్ట్ అవుతుంది? క్రోమోసోమ్. క్రోమాటిన్ జస్ట్ వైర్ లాగా ఉంటుంది, తర్వాత క్రోమోసోమ్ లాగా అవ్వాలంటే ఇలా సిలిండ్రికల్ షేప్ లో అవుతుంది. ఎలా? సిలిండ్రికల్ షేప్. ఇది చాలా ఇంపార్టెంట్. సో మల్టిప్లై అవుతున్నప్పుడు మాత్రమే క్రోమాటిన్ క్రోమోసోమ్ లాగా అవుతుంది. వెరీ గుడ్. ఈ క్రోమోసోమ్ ఎందుకు ఇంపార్టెంట్? క్రోమోసోమ్ ఎందుకు ఇంపార్టెంట్? మెయిన్ థింగ్, ఈ క్రోమోసోమ్ లో ఇన్ఫర్మేషన్ ఏముంది? ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు న్యూస్ పేపర్ చదువుతారు, అవునా కదా? లేకపోతే న్యూస్ చూస్తారు. అలా ఒక సెల్ కి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ క్రోమోసోమ్ లో వెళ్ళి చూడాలి. సో ఈ క్రోమోసోమ్ లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని డిఎన్ఏ అంటాము. ఏమంటాము? డిఎన్ఏ. వెరీ గుడ్. సో దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది జస్ట్ కాపీ చేసుకోండి, నోట్స్ తీసుకోండి. ఫస్ట్ న్యూక్లియస్ గురించి రాయాలంటే న్యూక్లియస్ ఇస్ ద సెంటర్ పార్ట్, దానికి ఒక ప్రొటెక్షన్ ఉంది, దాన్ని న్యూక్లియర్ మెంబ్రేన్ అంటాము. తర్వాత న్యూక్లియస్ లోపల క్రోమాటిన్ ఉంటుంది. ఈ క్రోమాటిన్ లో ఇంపార్టెంట్ ఏమంటే మల్టిప్లై అవడానికి ఇంపార్టెంట్, అది రీప్రొడక్షన్ ఆఫ్ సెల్ కి చాలా ఇంపార్టెంట్. కానీ క్రోమాటిన్ లాగా ఉంటే మాత్రమే చాలా అలా ఉంటే చాలదు. సో క్రోమాటిన్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ టు క్రోమోసోమ్. ఎందుకంటే క్రోమోసోమ్ లో మాత్రమే ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది? డిఎన్ఏ అని ఉంది. ఈ డిఎన్ఏ ఫుల్ ఫామ్ ఏంటి? డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. ఇది డిఎన్ఏది ఫుల్ ఫామ్. వెరీ గుడ్. అర్థమైందా? వెరీ గుడ్. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ సెల్ రీప్రొడక్షన్. వెరీ గుడ్. ఇప్పుడు ఈ సెల్ వాల్, సెల్ మెంబ్రేన్ ఇవి అన్ని ఎందుకు చదవాలి? సెల్
సెల్ వాల్ ఉంటే లేకపోతే న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఇలా మెంబ్రెయిన్స్ ఉంటే ఎస్ సెల్ వాల్ ప్లస్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఇవి రెండు ఉంటే ఆ టైప్ ఆఫ్ సెల్స్ ని ఏమంటాము యూకారియోటిక్ సెల్స్ ఏమంటాము యూకారియోటిక్ సెల్స్ అక్కడ సెల్ వాల్ ఉంటుంది న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంటాయి ఓకే కానీ న్యూక్లియర్ మెంబ్రెయిన్ లేదంటే నో న్యూక్లియర్ మెంబ్రెయిన్ అంటే ప్రోకారియోటిక్ సెల్స్ అంటాము ఓకే దీస్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ సెల్స్ రాసారా మీరు వెరీ గుడ్ ఇప్పుడు ప్రోకారియోటిక్ సెల్స్ యూకారియోటిక్ సెల్స్ అని 2 టైప్స్ ఉన్నాయని ఆల్రెడీ చదివాము ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే నా దగ్గర ఒక ఆనియన్ ఉంది ఏముంది ఆనియన్ అంటే అందరికీ తెలుసు కదా ఆనియన్ ఉంది నేను ఆనియన్ తీసుకొని దానిలో అయోడిన్ స్టెయిన్ యాడ్ చేశాను ఏం యాడ్ చేశాను అయోడిన్ స్టెయిన్ అంటే ఒక కలర్ అది అలా అయోడిన్ స్టెయిన్ యాడ్ చేసినప్పుడు చూస్తే ఇలా ఉంది సెల్ తర్వాత సెంటర్ లో ఇలా ఒక కలర్ ఉంది అది ఏంటి ఎవరికైనా తెలుసా ఈ సెంటర్ లో ఉన్న ఈ డాట్ మన న్యూక్లియస్ ఈ బయట ఉంది కదా ఇవి అవుట్లైన్ అది సెల్ వాల్ వెరీ గుడ్ ఇప్పుడు చూద్దామా ఒకసారి అది ఏంటని కెన్ వి జస్ట్ సీ ఓకే ఇప్పుడు చూడండి ఇదేంటి మైక్రోస్కోప్ అంటే ఏంటి చిన్నగా ఏదైనా ఉంటే అది దాన్ని చూడడానికి ఇంపార్టెంట్ థింగ్ ఓకే దానికి చూడడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఇప్పుడు బైనాకులర్ టెలిస్కోప్ అలా బయాలజీకి ఏదైనా సెల్ చూడాలంటే ఒక టైప్ ఆఫ్ బైనాకులర్ దాన్ని మైక్రోస్కోప్ అంటాము ఇది అందరికీ తెలుసు ఇప్పుడు నేనేం చేశాను ఆనియన్ సెల్స్ తీసుకున్నాను దానిలో అయోడిన్ యాడ్ చేశాను ఇప్పుడు చూసారా మీరు ఎలా ఉందని ఎలా ఉంది బాక్స్ లాగా ఉంది సెంటర్ లో ఈ డాట్ ఉంది ఆ డాట్ ఏంటి దాన్ని ఏమంటాము వెరీ గుడ్ ఆ డాట్ ఇస్ న్యూక్లియస్ అండ్ అవుట్లైన్ ఇస్ సెల్ వాల్ వెరీ గుడ్ ఇప్పుడు నేను ఒక చీక్ సెల్ అంటే ఇన్సైడ్ యువర్ మౌత్ ఏముంది చీక్స్ ఉంది కదా ఆ చీక్స్ లో కూడా సెల్స్ ఉంటాయి జస్ట్ ఒక స్పూన్ తీసుకొని ఆ చీక్స్ నుంచి స్క్రేప్ చేసి స్లైడ్ అంటే ఏంటి ఒక గ్లాస్ పీస్ లాగా ఉంటుంది దాని మీద పెట్టి తర్వాత ఇక్కడ చూస్తే చూడండి ఉందని ఇప్పుడు చూసారా అవుట్లైన్ ఏం లేదు కదా దీనిలో వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ఎనీ అవుట్లైన్ జస్ట్ సెంటర్ లో మాత్రమే ఆ డాట్ ఉంది అక్కడ అవుట్లైన్ ఏం లేదు కదా సో ఇది ఏంటి మనము యానిమల్సా ప్లాంట్సా వీఆర్ యానిమల్స్ వెరీ గుడ్ సో ఫస్ట్ థింగ్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ is cell wall is present only in plant cells absent in animal cells ఇది మెయిన్ థింగ్ అర్థమైంది కదా మీకు ఓకే ఇప్పుడు డిఎన్ఏ ఉంది కదా ఆల్రెడీ నేను చెప్పాను డిఎన్ఏ అంటే ఏంటి ఇన్ఫర్మేషన్ అని చెప్పాను ఈ డిఎన్ఏలో స్పెషల్ గా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది దాన్ని జీన్ అంటాము దిస్ జీన్ క్యారీస్ ద హెరిడిటరీ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఎలా ఉంటారు మీ అమ్మలాగా ఉంటారు నాన్నలాగా ఉంటారు అది ఎలా ఉంది ఎందుకు అమ్మలాగా ఉన్నారు ఎందుకు నాన్నలాగా ఉన్నారు అవి అన్ని సెల్లో ఉన్నాయి ఆ ఇన్ఫర్మేషన్ అన్ని ఎందుకు డిఎన్ఏ లో స్పెసిఫిక్ ప్లేస్ ఉంది దాన్ని జీన్ అంటాము ఆ జీను హెరిడిటరీ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అంటే నెక్స్ట్ మల్టిప్లై అవుతున్న సెల్స్ కి ఎలా ఉంటుంది కలర్ ఎలా ఉంది ప్రాపర్టీస్ ఎలా ఉంది ఇవి అన్ని డిఎన్ఏ లో ఉన్నాయి అర్థమైందా ఇప్పుడు రెండు చూసాము ఏమేం చూసాము సెల్ వాల్ గురించి చూసాము న్యూక్లియస్ గురించి చూసాము అండ్ వి ఆల్సో సా దట్ సెల్ వాల్ ఇస్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ ప్లాంట్ cells and absent in animal cells very good ఇప్పుడు నెక్స్ట్ ఇది చూసారు కదా we have seen this part దీనిలో అవుట్లైన్ ఉంది ఓకే సెంటర్ లో ఉంది ఓకే ఇక్కడ ఎంటీ స్పేస్ ఉంది కదా ఇక్కడ చూస్తున్నారు కదా ఎంటీ స్పేస్ ఇక్కడ అన్ని ఏం లేదు కలర్ ఏం రాలేదు
అవునా కదా? ఇక్కడ చూడండి. అవుట్‌లైన్ ఏం లేదు. న్యూక్లియస్ ఉంది. దానికి బయట ఏముంది? ఆ స్పేస్ ఉంది కదా! ఆ స్పేసు సైటోప్లాజం అంటాము. ఏమంటాము? సైటోప్లాజం. ఇట్ ఈస్ నోన్ యాస్ సైటోప్లాజం. ఆ సైటోప్లాజం ఏమంటే మెయిన్ పార్ట్ ఆఫ్ ద సెల్, మెయిన్ బ్యాక్‌బోన్ ఆఫ్ సెల్. అంటే సెల్ మెయిన్‌గా సైటోప్లాజమే. ఆ సైటోప్లాజంలో అన్ని ఐటెమ్స్ ఉంటాయి. యెస్. దట్ బ్యాక్‌బోన్ ఈస్ కాల్డ్ యాస్ సైటోప్లాజం. ఇప్పుడు దాంట్లో ఐటెమ్స్ ఉన్నాయన్నానుగా, దాన్ని ఏమంటాము? సెల్ ఆర్గానెల్స్. అంటే ఇప్పుడు మన బాడీలో తినాలంటే చేతులు, మౌత్, డైజెస్టివ్ సిస్టమ్ ఇవన్నీ ఉన్నాయి కదా! సో, సెల్ లోపల కూడా ఓకే. ఆక్సిజన్ ప్రాసెస్ చేయడానికి ఒక పార్టు, ఎనర్జీ కావాలంటే దానికి ఇంకొక పార్టు, ఫుడ్‌కి ఇంకొక పార్టు, అలా పార్ట్స్ ఉంటాయి. అది డిఫరెంట్ ఆర్గానెల్స్ అంటాము. బాడీలో ఉంటే ఆర్గన్స్ అంటాము. సెల్ లోపల ఉంటే ఆర్గానెల్స్ అంటాము. ఓకే. ఈ ఆర్గానెల్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇన్‌సైడ్ ద సైటోప్లాజం. వెరీ గుడ్. ఈ సైటోప్లాజం అంటే మన మెంబ్రేన్ ఉంది కదా! మెంబ్రేన్ లోపల ఉన్న అన్ని స్పేసు సైటోప్లాజం అంటాము. వెరీ గుడ్. ఇప్పుడు ఏమేం ఆర్గానెల్స్ ఉన్నాయి అని చూడాలి. వి హావ్ టు సే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానెల్స్. ఆర్గానెల్స్ నుంచి చదువుతున్నప్పుడు అగైన్ వి హావ్ టు సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్. ప్రొకారియోటిక్ సెల్, సెకండ్ వన్ ఇస్ యూకారియోటిక్ సెల్. ఇప్పుడు ప్రొకారియోటిక్ సెల్ అంటే నో మెంబ్రేన్ బౌండ్ ఆర్గానెల్స్. అంటే ఇప్పుడు న్యూక్లియస్ ఉంది. న్యూక్లియస్‌కి ఏముంది? న్యూక్లియర్ మెంబ్రేన్. అవునా కదా? కానీ ప్రొకారియోటిక్ సెల్స్‌లో ఉండదు. కానీ యూకారియోటిక్ సెల్స్‌లో మెంబ్రేన్ బౌండ్ ఆర్గానెల్స్. ఓకే. వెరీ గుడ్. ఇది మెయిన్ డిఫరెన్స్. ఇలా దీన్ని చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ యానిమల్ సెల్, ప్లాంట్ సెల్ ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? సెల్ వాల్ ఉంటే ప్లాంట్ సెల్, సెల్ వాల్ లేదంటే యానిమల్ సెల్. సో ఇవి డిఫరెన్స్ మాత్రం మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఔట్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్గానెల్స్ వాట్ ఈస్ ద ఫస్ట్ మెయిన్ ఆర్గానెల్? దట్ ఈస్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఓకే. ఇప్పుడు సాంబార్ ఉంది. సాంబార్‌లో ఏముంది? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ ఉంటాయి. వాటర్ ఉంటుంది. యెస్. వేరే ఏముంటుంది? ఇవి అన్నీ ఉన్నాయి కదా! సో, అలా సెల్‌లో కూడా మెనీ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ అండ్ వి నీడ్ టు అండర్‌స్టాండ్ ఎందుకు ఉన్నాయని. ఇప్పుడు దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. సో, థిస్ ఈస్ అవర్ సెల్. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే ఇది. న్యూక్లియస్ పక్కనలో చూసారా మీరు? నియర్ ద న్యూక్లియస్ వి ఆర్ సీయింగ్ సంథింగ్. రెడ్ కలర్‌లో ఉంది కదా! వైర్ లాగా. దాన్ని ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాము. ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఎందుకు కావాలి? న్యూక్లియస్‌లో ఏముంది? ఈ డార్క్ బ్లూ ఉంది కదా! అది న్యూక్లియర్ మెంబ్రేన్. లోపల న్యూక్లియస్ ఉంది. న్యూక్లియస్‌లో క్రోమాటిన్ ఉంది. క్రోమోసోమ్స్ ఆగుతుంది. తర్వాత డీఎన్ఏ ఉంది. ఆ డీఎన్ఏలో ఉన్న ఇంపార్టెంట్ పార్ట్ జీన్స్. ఇది వరకు చదివాము. తర్వాత న్యూక్లియస్ పక్కనలో ఇలా వైర్ లాగా ఉంటుంది. దాన్ని ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాము. వెరీ గుడ్. ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఎలా ఉంటుందంటే ట్యూబ్ షేప్‌లో ఉంటుంది. తర్వాత మెంబ్రేన్ బౌండ్ ఆర్గానెల్స్ అని మళ్ళీ చెప్తున్నాను కదా! సో, మెంబ్రేన్ ఉండాలి దానికి. అగైన్ థిస్ ఈస్ మెంబ్రేన్ బౌండ్ ట్యూబ్. షేప్ గుర్తుపెట్టుకోవాలి కదా! ఎలా ఉంది? సిలిండర్‌గా ఉందా? సర్కిల్‌గా ఉందా? అది చాలా ఇంపార్టెంట్. సో, థిస్ ఈస్ హావింగ్ ఎ మెంబ్రేన్ బౌండ్ ట్యూబ్ షేప్. సో, we are going to simultaneously draw the cell. ఓకే. వెరీ గుడ్. సెల్ లోపల ఏముంది? న్యూక్లియస్ ఉంది. ఇది న్యూక్లియర్ మెంబ్రేన్. లోపల న్యూక్లియస్. అవునా కదా? దిస్ ఈస్ న్యూక్లియర్ మెంబ్రేన్. దిస్ ఈస్ న్యూక్లియస్. తర్వాత దానికి పక్కనలో ఇలా ట్యూబ్ లాగా ఉంది. దాన్ని ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాము. సైమల్టేనియస్‌గా ఇలా డ్రా చేయండి. నేను ఫస్టే అన్ని డ్రా చేస్తే మీకు కన్‌ఫ్యూజ్ అవుతుందని నేను సెపరేట్‌గా ఫస్ట్ డ్రా చేస్తాను. ఓకే. దిస్ ఈస్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ రఫ్
ఎండోప్లాస్మిక్ రెటికులం, దాన్ని RER అంటాము. సెకండ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. ఇప్పుడు మైక్రోస్కోప్ లో చూసాము కదా ఎలా ఉందని, ట్యూబ్ లాగా ఉంటుంది. ఓకే. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అంటే ఈ ట్యూబ్ పైన ఇలా డాట్స్ ఉంటాయి. చూస్తే రఫ్ గా ఉంటుంది, రఫ్ సర్ఫేస్. ఆ డాట్స్ ఏమంటే రైబోసోమ్స్ అని ఒక ఆర్గనల్ అది. సో రైబోసోమ్స్ ఉంటాయి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం మీద. అంటే ఆ ట్యూబ్ మీద ఈ రైబోసోమ్స్ ఉంటే అది రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అంటే నో రైబోసోమ్స్. ఎస్, వెరీ గుడ్. సో ఈ ఎండోప్లాస్మిక్ రెటికులం మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి? ఫస్ట్ మ్యాన్యుఫ్యాక్చర్, అంటే మన సెల్లో అన్ని సింథసైజ్ అవుతాయి, అన్ని ప్రాసెసెస్ జరుగుతాయి అని నేను చెప్పాను. సో ఫస్ట్ ఎండోప్లాస్మిక్ రెటికులంలో ఏమేమి మ్యాన్యుఫ్యాక్చర్ అవుతాయి? మన బాడీలో ఫ్యాట్స్ ఉన్నాయి, లిపిడ్స్ ఉన్నాయి. ఎస్, ఇవి అన్ని సింథసైజ్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ మన ఎండోప్లాస్మిక్ రెటికులం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏమంటే సెల్ మెంబ్రెయిన్ సింథసైజ్ చేయడానికి, అంటే సెల్ మెంబ్రెయిన్ ఫామ్ అవ్వాలి కదా, సెల్ మెంబ్రెయిన్ సింథసిస్ కి ఈ ఎండోప్లాస్మిక్ రెటికులం నుంచి వస్తున్న ఈ ఫ్యాట్స్, లిపిడ్స్ చాలా యూస్ఫుల్. ఈ సెల్ మెంబ్రెయిన్ సింథసైజ్ చేస్తున్న ప్రాసెస్ ని మెంబ్రెయిన్ బయోజెనసిస్ అంటాము. ఏమంటాము? మెంబ్రెయిన్ బయోజెనసిస్. సో దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మ్యాన్యుఫ్యాక్చర్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్. సో దీనికి ఎండోప్లాస్మిక్ రెటికులం చాలా ఇంపార్టెంట్. అర్థమైందా మీకు? ఎండోప్లాస్మిక్ రెటికులంలో ఏం గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ మెయిన్ థింగ్, ఇట్ ఈస్ హ్యావింగ్ 2 టైప్స్, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అండ్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం. రైబోసోమ్స్ ఉంటే స్మూత్, రైబోసోమ్స్ ఉంటే రఫ్, రైబోసోమ్స్ లేదంటే అది స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. తర్వాత మెంబ్రెయిన్ బయోజెనసిస్ కి చాలా ఇంపార్టెంట్. అంతే, ఇది మెయిన్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సీ about the next organelle, which is called as Golgi apparatus. ఏం చూడాలి? Golgi apparatus. ఓకే. ఈ Golgi apparatus also again ఏంటి? మెంబ్రెయిన్ బౌండ్ అని నేను ఆల్రెడీ చెప్పాను when we are studying about eukaryotic cells. So this is also membrane bound. ఎండోప్లాస్మిక్ రెటికులం ఎలా ఉంది? ట్యూబ్ లాగా ఉంది. ఇది ఎలా ఉంటుంది? వెసికల్స్ అంటాము. వెసికల్స్ అంటే బ్యాగ్ షేప్. ఎలా ఉంటుంది? బ్యాగ్ ఆర్ సాక్. సాక్ అంటే సేమ్ బ్యాగ్ లాగానే, కానీ ఎలా ఉంటుంది? కొంచెం ఫ్లాట్ గా ఉంటుంది. సో ఇట్ ఇస్ ఫ్లాట్ సాక్ షేప్. మెంబ్రెయిన్ బౌండ్ ఫ్లాట్ సాక్ షేప్ లో ఉంటుంది. దాన్ని వెసికల్స్ అంటాము. ఈ వెసికల్స్ ఎలా ఉంటుందంటే మళ్ళీ ఇలా 1 by 1 అరేంజ్ అవుతుంది. హౌ ఇట్ ఇస్ అరేంజ్? 1 by 1. దీన్ని సిస్టర్న్స్ అంటాము. సో ఈ బ్యాగ్స్ ఉంటాయి, సాక్స్ ఉంటాయి, అవి 1 by 1 అరేంజ్ అవుతాయి. దీన్ని సిస్టర్న్స్ అంటాము. జస్ట్ ఇన్ 2 minutes we can finish this part. ఎస్, ఇక్కడ చూడండి, ఇది Golgi apparatus. మీరు చూస్తున్నారు కదా, ఈ పర్పుల్ కలరు, వైలెట్ కలరు 1 by 1 అరేంజ్ అయింది. చూసారా మీరు? ఎస్, దిస్ ఇస్ Golgi apparatus. సిస్టర్న్ లాగా అరేంజ్ అవుతుంది. ఇది ఎందుకు కావాలి? ఈ ఎండోప్లాస్మిక్ రెటికులం ఉంది కదా, ఎండోప్లాస్మిక్ రెటికులం నుంచి వస్తున్న అన్ని మెటీరియల్స్ ఇది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఎండోప్లాస్మిక్ రెటికులం నుంచి వస్తున్న అన్ని మెటీరియల్స్ ని ఇదేం చేస్తుంది? ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో దీనికి మెయిన్ ఫంక్షన్ ఏంటి? స్టోరేజ్, మోడిఫికేషన్ అండ్ ప్యాకేజింగ్. అంటే ఇది బ్యాగ్ కదా, బ్యాగ్ లో ఏం చేస్తాము? ప్యాకింగ్ చేస్తాము కదా. సో ప్యాకేజింగ్, స్టోరేజ్, మోడిఫికేషన్. ఎలా? ఎండోప్లాస్మిక్ రెటికులం నుంచి వస్తున్న అన్ని థింగ్స్ స్టోర్ అవుతాయి, మోడిఫై అవుతాయి, ప్యాక్ అవుతాయి, ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఎస్, వెరీ గుడ్. సో ఈ రోజు ఏమేం చూసాము? లెట్ us see again. We have to draw the Golgi apparatus here. సో ఇక్కడ Golgi apparatus ఇలా 1 by 1 అరేంజ్ అవుతుంది. వెరీ గుడ్. దిస్ ఇస్ Golgi apparatus. ఓకే, వెరీ గుడ్. ఈ రోజు ఏమేం చూసాము? We already learnt about cell membrane
సో నేను జస్ట్ ఒక రివిజన్ చేశాను సెల్ మెంబ్రెయిన్. సో డైరెక్ట్ గా సెల్ వాల్ కి వెళ్ళాము. ఈ సెల్ వాల్ లో చూడండి ఏమేం చూసాము, హార్డ్ గా ఉంటుంది, రిజిడ్ గా ఉంటుంది, దానిలో సెల్యులోస్ ఉంటుంది. ఎస్, నెక్స్ట్ అది మెయిన్ ప్రొటెక్షన్ అన్నాము. నెక్స్ట్ న్యూక్లియస్ గురించి చదివాము, తర్వాత సైటోప్లాజం గురించి చదివాము. దెన్ వి వెంట్ టు సెల్ ఆర్గనెల్స్. దానిలో రెండు చూసాము. ఫస్ట్ ఇస్ ఎండోప్లాస్మిక్ రెటికులం అండ్ ద సెకండ్ వన్ ఇస్ గోల్గి అపారటస్. ఈ రోజు ఇది ఆపేస్తాము. వి హ్యావ్ ఫిజికల్ కెమిస్ట్రీ ఆల్సో టు స్టడీ, నో దట్ ఈస్ ద థింగ్. వెరీ గుడ్. ప్రోటీన్ సింథసిస్ అండ్ లిపిడ్ సింథసిస్ అని చెప్పారు. వెరీ నైస్. సో అదర్ దాన్ దిస్ వి ఆల్సో హ్యావ్ టు స్టడీ ఫిజికల్ కెమిస్ట్రీ. అవునా కదా? మ్యాటర్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, కెమిస్ట్రీ గురించి కూడా చదవాలి. సో ఇప్పుడు దుర్గా మ్యామ్ అది మీకు నేర్పిస్తారు. ఎస్, వి విల్ స్టాప్ విత్ బయాలజీ నౌ అండ్ వి విల్ స్టార్ట్ విత్ ద కెమిస్ట్రీ పార్ట్. ఓకే. ఎస్ దుర్గా మ్యామ్. మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్, ఐ థింక్ దే ఆర్ ఆల్సో లిటిల్ బిట్ కొంచెం బోర్ కొడుతుందా మీకు? మ్యామ్ మీకు ఒక స్మాల్ స్టోరీ చెప్పి ఆన్సర్ తర్వాత క్లాస్ తీస్తారు. ఎస్, ఓకే. గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మేడం చూసారు కదా, ఇప్పుడు దాకా మనకి సెల్స్ గురించి అంతా చెప్పారు కదా. ఓకే, ఇదంతా మీ మైండ్ లో కొంచెం ఫీడ్ అయి ఉంటుంది. జస్ట్ దాని నుంచి కొంచెం మనం ఎప్పటిలాగానే మన క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుంటున్నాము. ఎవరా గొప్ప వ్యక్తి? చూడండి ఫాస్ట్ గా స్క్రీన్ మీద ఒక పిక్చర్ కనిపిస్తోందా మీకు ఎవరిదైనా? ఓకే, పిక్చర్ అయితే మీకు కనిపిస్తోంది. ఎవరు ఈయన? ఎక్కడైనా ఆయన పిక్ చూసారా మీరు? ఎవరికైనా ఐడియా వచ్చిందా ఎవరు ఈయన అన్నది? ఓకే, మీకు ఒక చిన్న క్లూ కూడా ఉంది చూడండి కావాలంటే పిక్చర్ మీద. ఓకే, నేనే చెప్తున్నాను చూడండి. మనందరికీ తెలిసే ఉంటుంది, బట్ అంతగా గుర్తుంచుకోలేదు. ఎవరు ఈయన అంటే ఒక సైంటిస్ట్, గెలీలియో గెలీలీ అనే ఒక శాస్త్రవేత్త. ఏంటి మేడం ఈ శాస్త్రవేత్త ఏం కనుగొన్నారు? మనం ఈయన నుంచి ఏం నేర్చుకుంటున్నాము అంటే, ఈయన కనుగొన్నది ఏంటి అంటే టెలిస్కోప్. టెలిస్కోప్ అనే పరికరాన్ని ఈయన కనుగొన్నారు. మనం ఏం చేయొచ్చు టెలిస్కోప్ తో అంటే, ఖగోళ శాస్త్రాన్ని, అంటే ఆకాశంలో మనకి నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు అవన్నీ ఉంటాయి చూసారా? వాటి నుంచి కింద నుంచి చూస్తే మనకి ఎలా కనిపిస్తాయి? భూమి మీద నుంచి చాలా చిన్నగా కనిపిస్తాయి. అదే టెలిస్కోప్ సహాయంతో చూస్తే ఆ నక్షత్రాలు గాని, సూర్యుడు గాని, భూమి గాని చాలా పెద్దవిగా కనిపిస్తాయి. అవునా? ఈయన ఈ టెలిస్కోప్ ని 1610 నుంచి ఈ టెలిస్కోప్ పరికరాన్ని ఉపయోగించి సూర్యుడి గురించి, చంద్రుడి గురించి కొంత ఆయన అవగాహన అనేది మనకి తెప్పించారు. ఎలా అయితే మనం బయాలజీలో మైక్రోస్కోప్ యూజ్ చేస్తున్నాము అంటే ఏంటి? విడివాటివి చూసుకోవడానికి, జంతువు కణాలు కానీ, మనిషి కణాలు కానీ, మొక్క కణాలు కానీ చూడడానికి మైక్రోస్కోప్ సెల్ వాడాము. అలాగే ఆకాశంలో కనిపించే వాటిని చూడడానికి టెలిస్కోప్ ని ఉపయోగించాము. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఈయన గురించి కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు మన క్లాస్ లోకి నేను స్టార్ట్ చేసేస్తున్నాను. ఓకే, ఏంటి మన టాపిక్? ఎవరికైనా గుర్తుందా ప్రీవియస్ గా మనం ఏం చెప్పుకున్నాం అన్నది? మనం ప్రీవియస్ గా మోషన్ అన్న చాప్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అంటే కదలికలు ఎలా ఉంటాయి, అలాగే ఈ కదలికని బట్టి మనకి వేగంలో మార్పు వస్తుందా, లేకపోతే ఎటు డైరెక్షన్ లో మార్పు వస్తుందా అన్నది తెలుసుకున్నాం. ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకుంటున్నాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాటర్. అసలు మ్యాటర్ అంటే ఏంటి? విడిగా మ్యాటర్ అంటే మనము సాధారణ విషయాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఏంటి సంగతి అంటాం. అంటే విషయం ఏంటి అని అడుగుతాం. ఎవరన్నా ఒక విషయం చెప్పారు మనకి, ఏంటి వాట్స్ ద మ్యాటర్ అని అంటాం. అదే ఫిజిక్స్ లోకి వచ్చేసరికి మనం ఎలా చెప్తాము అంటే దాన్ని పదార్థం అని చెప్తాము. సో ఫిజిక్స్ లోకి వచ్చేసరికి మ్యాటర్ ఏం చెప్తాం మనము? పదార్థం అని చెప్తాము. ఏంటి ఈ పదార్థము, ఎలా ఉంటుంది అని చెప్పి తెలుసుకుందాం. ఇది మనకి యూనివర్స్ ఉంది కదా, అంటే మన ఈ ప్రపంచం మొత్తం మీద లివింగ్ థింగ్స్ ఉన్నాయి, నాన్ లివింగ్ థింగ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అన్ని భూమి మీదే కదా నివసిస్తున్నాయి. అవి కొంత స్పేస్ అంటే కొంత చోటుని ఆక్రమిస్తున్నాయి కదా. మనుషులు ఉన్నాము, ఎర్త్ మీద నివసిస్తున్నాము, హౌసెస్ కట్టుకుని. యానిమల్స్ ఉన్నాయి, అవి కూడా ఎర్త్ మీదే ఉన్నాయి. మ్యాటర్ ని ఎలా డిఫైన్ చేస్తారు అంటే గనక, ఎనీథింగ్ దట్ హ్యాస్ మాస్, ఆక్యుపైస్ స్పేస్,
ఈ యూనివర్స్ లో ఉండ ఏ వస్తువు అయినా సరే, వస్తువు గాని వ్యక్తి గాని ఏదైనా సరే మనకి కొంత స్పేస్ ని కలిగి ఉంటే దాన్నే మ్యాటర్ అని చెప్తాము. పదార్థాలు అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం గాలి పీల్చుకుంటున్నాము, అలాగే నీరు తాగుతున్నాము, ఎయిర్, వాటర్, అవి కూడా మనకి పదార్థాలే, అవునా కాదా? ఇప్పుడు ఆ మ్యాటర్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే మ్యాటర్ అనేది మనకి ఎలా ఉంటుందంటే కనుక స్మాల్ పార్టికల్స్ గా ఉంటుంది. మ్యాటర్ అనేది ఎలా ఉంటుంది మనకి? స్మాల్ పార్టికల్స్ గా ఉంటుంది. ఈ స్మాల్ పార్టికల్స్ ఎలా ఉంటాయి అంటే గనక చాలా చిన్నవిగా ఉంటాయి అని అర్థం. స్మాల్ పార్టికల్స్ అంటే చాలా చిన్నవిగా ఉంటాయి. అలాగే ఆ పార్టికల్స్ అనేవి ఒకదాన్ని ఒకటి అట్రాక్ట్ చేసుకుంటాయి అని చెప్తున్నారు. పార్టికల్స్, స్మాల్ పార్టికల్స్ అంటే చిన్న చిన్నగా ఉంటాయి, అవి ఒకదాన్నొకటి అట్రాక్ట్ చేసుకుంటాయి అని చెప్తున్నారు. ఓకే మేడం, మ్యాటర్ అంటే చెప్తారు, పదార్థం అన్నారు, దాంట్లో స్మాల్ పార్టికల్స్ కలిగి ఉంటుంది అన్నారు. తర్వాత ఏం చెప్పాను? ఆ పార్టికల్స్ ఒకదాన్నొకటి ఏం చేసుకుంటాయి? అట్రాక్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాగ్నెట్ ఇక్కడ పైన ఒకటి పెట్టాను, కింద ఒక మ్యాగ్నెట్ పెట్టాను, ఒక ట్యాగ్ తీసుకుని ఏం జరుగుతోంది? మనకి అట్రాక్షన్ అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ ఏంటి అంటే మన మ్యాటర్ వచ్చేసరికి స్మాల్ పార్టికల్స్ కలిగి ఉన్నది. ఏంటి మేడం ఈ మ్యాటర్ అంటున్నారు? దీన్నే మనకి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ కింద విభజించారు. ఏం చేశారు? స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ కింద విభజించారు. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ వచ్చేసరికి అగైన్ మనకి 3 టైప్స్ ఉంటాయి. ఏంటి ఆ 3 టైప్స్ అంటే సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఓకే, సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ అని చెప్పుకున్నాం. దీనికోసం నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే నేను రేపు మీకు టెస్ట్ పెడతానని చెప్తాను, రేపు ఒక ఎగ్జామ్ పెడతాను, అందరూ రావాలి స్కూల్కి అని చెప్తాను. చెప్పినప్పుడు ఏమైంది? రేపు మార్నింగ్ బాగా వాన పడి నేను స్కూల్కి రాలేదు. ఓకేనా, నేను చెప్పేది అర్థమవుతుందా? ఎగ్జామ్ పెడతానని చెప్పాను, బట్ ఎగ్జామ్ టైం వచ్చే టైంకి వాన పడి నేను స్కూల్కి రాలేదు. అంతా ఏం చేస్తారు కొంతమంది పిల్లలు? అబ్బా వాన పడింది మనం మానేద్దాంలే అని చెప్పి కొంతమంది మానేస్తారు. అప్పుడు క్లాస్ లో మనకి మెంబర్స్ ఎక్కువ మంది ఉంటారా, తక్కువ మంది ఉంటారా? ఇప్పుడు ఎగ్జామ్ అంటే కొంచెం మీ అందరూ అయితే మెరిట్ స్టూడెంట్సే కాబట్టి అందరూ వాన పడినా వచ్చేస్తారు ఎగ్జామ్ రాయడానికి. బట్ నేను అంత మెరిట్ కాదనుకోండి, ఏం చేస్తాము? వాన పడింది కదా, మనకి ఇప్పుడు వెహికల్ ప్రాబ్లం గా ఉంది అని వెళ్ళాం. అప్పుడు క్లాస్ లో స్టూడెంట్స్ ఎలా ఉంటారు? మనకి కొంత తక్కువగా ఉంటారు. అది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒక స్టోరీలో. ఇంకొకటి ఏం చెప్తున్నాను, మీ అందరికీ నేను స్వీట్ తీసుకొచ్చాను, రసగుల్లా తీసుకొచ్చాను అని చెప్తాను. వెంటనే స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరైనా ఉంటే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. సో స్వీట్ ఇష్టం అని చెప్తాను. చాలా మంది పిల్లలకి ఏంటి అంటే స్వీట్ ఇష్టం కదా, అప్పుడు ఏం చేస్తారు? చక్కగా మేడం స్వీట్ ఇస్తా అన్నారు అని చెప్పి క్లాస్ కి వచ్చేస్తారు అందరు. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ చెప్పా. ఒక రూమ్ లోనేమో స్వీట్ ఇస్తా అన్న వాళ్ళందరూ కూర్చున్నారు, ఇంకొక రూమ్ లోనేమో నేను ఎగ్జామ్ పెడతానని చెప్పాను కదా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఇంకొకటి నేను ఏం చేశానంటే చక్కగా నేను ఎగ్జామ్ పెట్టలేదు, బాగా వాన పడింది, పిల్లలు ఎవ్వరూ రాలేదు, ఒక 4-5 మెంబర్సే వచ్చారు. ఏమైంది? ఆ రూమ్ లో స్టూడెంట్స్ తక్కువ మంది ఉంటారు, అవునా? ఇప్పుడు నేను మొత్తం మీకు 3 ఎగ్జాంపుల్స్ గా చెప్తాను. ఆ 3 ఎగ్జాంపుల్స్ కూడా మనకి దేనికి రిలేటెడ్ గా చెప్పానంటే చూడండి, సాలిడ్స్ అంటే ఘన పదార్థాలు. ఫర్ ఎగ్జాంపుల్ కి మీరు మార్నింగ్ లేచిన వెంటనే మీ మదర్ మీకోసం ఏదో ఒక ఐటెం ప్రిపేర్ చేశారు. ఆ ప్రిపేర్ చేసిన ఐటెం మీరు వెళ్ళి చూస్తారు స్మెల్ ద్వారా, ఏంటి అమ్మ ఏదో ఫుడ్ ప్రిపేర్ చేసినట్టుందే మనకి అని వెళ్తారు. అప్పుడు అమ్మ చెప్తుంది, ఈ రోజు నేను పాన్ కేక్ తయారు చేస్తున్నాను అని చెప్తుంది. అందరికి ఇష్టమేనా పాన్ కేక్స్? కేక్స్ అందరూ ఇష్టంగానే తింటారా? సో పాన్ కేక్ తయారు చేస్తున్నాను అని చెప్తుంది. అప్పుడు ఏం చేస్తుందంటే ఫస్ట్ నాకు హెల్ప్ చేస్తావా నువ్వు అని అడిగింది. ఏం చేస్తావా అని అడిగింది? హెల్ప్ చేస్తావా అని అడిగింది. అప్పుడు ఏమి ఇచ్చింది అంటే గనక తనకి కొన్ని ఎగ్స్ ఇచ్చింది. తనకి ఏం చేసింది? కొన్ని ఎగ్స్ ఒక బౌల్ ఇచ్చింది. అక్కడ ఎగ్స్ బౌల్ ఇచ్చిన తర్వాత అతను ఏం చేశాడంటే ఎగ్స్ ని బ్రేక్ చేశాడు. ఎగ్స్ ని బ్రేక్ చేసి
వాళ్ళ మదర్ కి ఇచ్చాడు. వాళ్ళ మదర్ ఏం చేశారు, ఇంతలోపు అతను ఎగ్స్ బ్రేక్ చేసే లోపు అతనికి ఒక జ్యూస్ ఇచ్చారు. అతను ఆ జ్యూస్ అనేది డ్రింక్ చేస్తున్నాడు. ఫైనల్ గా ఆ బౌల్ లో ఉన్నటువంటి ఎగ్స్ కి కొంత పిండి అనేది కలిపి పాన్ కేక్ అనేది ప్రిపేర్ చేస్తారు వాళ్ళ మదర్. సో ఇది ప్రిపేర్ చేస్తున్నప్పుడు అతనికి కొంత ఆవిరి రూపంలో పైకి వచ్చింది, కొంత ఎయిర్ అనుకోవచ్చు, లేకపోతే గ్యాసెస్ అనేవి బయటికి వచ్చాయి. అంతే కదా, స్టవ్ మీద ఏదైనా పెట్టినప్పుడు మనము అది బాయిల్ అవుతూ ఉన్న దాంట్లో నుంచి కొన్ని పొగలు వస్తాయి చూసారా. సో అలా పాన్ కేక్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు సంథింగ్ లైక్ ఏదో గ్యాసెస్ లాగా అతను ఒక ఆవిరి లాగా చూశాడు. ఎగ్స్ ఫస్ట్ పగలగొట్టాడు, తర్వాత వాళ్ళ అమ్మగారు ఇచ్చిన జ్యూస్ తాగి వాళ్ళ అమ్మ ఫైనల్ గా చేసిన పాన్ కేక్ తిన్నాడు. ఏంటి మేడం ఈ రెండింటికి రిలేషన్ అంటే చూడండి ఒకసారి, ఇక్కడ ఎగ్స్ అనేవి మనకి సాలిడ్. సో ఎగ్స్ అనేవి ఏంటంటే సాలిడ్. సో జ్యూస్ వచ్చేసరికి మనకి లిక్విడ్స్. జ్యూస్ వచ్చేసరికి లిక్విడ్స్. ఫైనల్ గా అతను ఏదైతే అబ్జర్వ్ చేశాడో అవి గ్యాసెస్. కళ్ళతో చూడలేకపోయాడు. అప్పుడు అతను చెప్పాడు వాళ్ళ అమ్మతో, అయితే నేను రోజు సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ చూస్తున్నానా అని అడిగాడు. అవునా కదా, చూడండి మీరే. సాలిడ్స్ అంటే ఫస్ట్ ఎగ్స్ ని బౌల్లో పగలగొట్టాడు. తర్వాత ఏం చేశాడు, వాళ్ళ అమ్మగారు ఇచ్చిన జ్యూస్ తాగాడు. ఓకే, ఫైనల్ గా వాళ్ళ అమ్మ ప్రిపేర్ చేసినటువంటి పాన్ కేక్ తిన్నాడు. దీన్ని బట్టి మనకి సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ అని 3 పదార్థాలు ఉన్నాయి. అవునా? ఇప్పుడు ఆ 3 పదార్థాలు కూడా ఎలా ఉంటాయి అన్నది, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటో మనము చూసుకుందాం. ఓకే, వాటి ప్రాపర్టీస్ ఏంటి, ఎలా ఉంటాయో చూసుకుందాం. చూడండి, అందరికి స్క్రీన్ కనిపిస్తోంది కదా. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు అంటే, ఫస్ట్ మనకి చెప్పాను కదా, సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ కింద మ్యాటర్ అనేది సపరేట్ చేసుకున్నాం. దాంట్లో ఫస్ట్ చూడండి, మనకి ఇక్కడ ఇవి ఎలా ఉంటాయి అంటే, సాలిడ్స్ యొక్క అరేంజ్మెంట్ చాలా దగ్గరగా ఉంటాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను చూసారా, స్వీట్ పెడతా అన్నప్పుడు రూమ్ నిండా స్టూడెంట్స్ నిండిపోయారు అనుకోండి, అది సాలిడ్ కి ఎగ్జాంపుల్. చూసారుగా, మాలిక్యూల్స్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ అవి మార్పు చెందుతాయి. సో ఫస్ట్ సాలిడ్, వాటికి ఫిక్స్డ్ అలాగే డిఫైనైట్ షేప్ ఉంటుంది అని చెప్పారు. అంటే మీనింగ్ ఏంటంటే, ఇక్కడ డిఫైనైట్ షేప్ అంటే గనక పర్టికులర్ గా ఒక షేప్ కలిగి ఉంటుంది దానికి. అది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ పెన్ ఉంది మీకు, నేను మీకు పెన్ ఇచ్చాను. పెన్ కానీ, టేబుల్ కానీ, లేకపోతే రబ్బర్ బ్యాండ్ కానీ, ఒక బుక్ కానీ, ఇవన్నీ కూడా మనకి సాలిడ్ కి ఎగ్జాంపుల్. అవన్నీ ఒక ఫిక్స్డ్ షేప్స్ లోనే కదా ఉంటాయి అవి, అవునా కాదా? సో ఫిక్స్డ్ డెఫినైట్ షేప్. వాల్యూమ్ కూడా అలానే ఉంటుంది. చూసారా ఎలా వైబ్రేట్ అవుతున్నాయో, ఉన్న పొజిషన్స్ లోనే అటు ఇటు కదులుతున్నాయి అవి. అలాగే వాటి మధ్య ఫోర్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుందంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. వాళ్ళ మధ్య బాండ్ ఎలా ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది. సో అలానే సాలిడ్స్ మధ్య బాండ్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది అని చెప్పారు. కంప్రెసిబిలిటీ వెరీ లో, అంటే దగ్గరికి నొక్కుతారు చూసారా, కంప్రెస్ చేయడం అని, అది చాలా తక్కువగా ఉంటుందంట. అలాగే డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఎగ్జాంపుల్స్ ఐస్, అందరికీ తెలుసు కదా, ఐస్ క్యూబ్స్ మనకి మెటల్స్ కానీ క్రిస్టల్స్ కానీ మనకి సాలిడ్ కిందకి వస్తాయి. నెక్స్ట్ అలాగే లిక్విడ్స్ చూడండి, లిక్విడ్స్ చూసారా ఎలా కదులుతున్నాయో మనకి ఉన్న పొజిషన్ లో. అవి టేక్ షేప్ ఆఫ్ ఏ కంటైనర్, కంటైనర్ లో అవి వాటి షేప్ ఒకటి పర్ఫెక్ట్ గా ఉండదు. ఇక్కడ మనకి షేప్ అనేది కంటైనర్ తో బేస్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్, నేల మీద వాటర్ పోసా నేను, అవి అక్కడే ఉంటాయా? ఉండవు కదా, స్లోగా వాటర్ అనేవి మూవ్ అవుతాయి. సో అలాగే నెక్స్ట్ వాటి పార్టికల్ మూమెంట్స్ ఎలా ఉంటాయి అంటే, ఒకదాన్నొకటి కదులుతూ అలా పక్కకి జరుగుతూ ఉంటాయి. అలాగే వాటి ఫోర్సెస్ మోడరేట్ గా ఉంటాయి, అంటే అంత స్ట్రాంగ్ గా ఉంటాయని చెప్పలేము, కొంచెం మధ్యస్థంగా ఉంటాయి. అలాగే ఇంకా వీటికి ఎగ్జాంపుల్స్ వాటర్, నీరు, అలాగే ఆయిల్, నూనె, మెర్క్యూరీ, ఇవి లిక్విడ్స్ కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ గ్యాసెస్ చూడండి, చూసారా గ్యాసెస్ ఏమవుతున్నాయి, అది మొత్తం స్ప్రెడ్ అయిపోతున్నాయి. సో ఫిల్స్ ఎంటైర్ కంటైనర్, కంటైనర్ మొత్తం కూడా అవి స్ప్రెడ్ అయిపోతున్నాయి.
నెక్స్ట్ అలాగే అవి పార్టికల్స్ మూవ్మెంట్ ఎలా ఉంటుందంటే ర్యాండమ్ గా ఉంటుంది, అంటే ఒక చోట ఉండట్లా. గమనించారా మీరు? అన్ని చోట్ల తిరుగుతున్నాయి. వాటి మధ్య ఫోర్సెస్ కూడా ఎలా ఉంటాయంటే వీక్ గా ఉంటాయంట. అలాగే నెక్స్ట్ డెన్సిటీ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఎయిర్, హీలియము, స్టీమ్ అని ఇచ్చారు. స్టీమ్ అంటే నథింగ్ బట్ ఆవిరి అని ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము? సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ ఎలా ఉంటాయి అని తెలుసుకున్నాం. ఫస్ట్ సాలిడ్స్ అనేవి ఫిక్స్డ్ షేప్ కలిగి ఉంటాయి, అలాగే ఉన్న చోట మాత్రమే అవి కదులుతూ ఉంటాయి. నెక్స్ట్ లిక్విడ్స్, వాటికి కరెక్ట్ షేప్ అంటూ ఉండదు, కానీ ఆ పార్టికల్స్ ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ గ్యాసెస్, ఇవేం చేస్తాయి? వీటికి అసలు షేపు ఉండదు, ఏమీ ఉండదు, వాటి ఇష్టం వచ్చినట్టుగా అవి తిరుగుతూ ఉంటాయి. సాలిడ్స్ కి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకున్నాం మనం? ఆల్రెడీ చూసారు కదా. సాలిడ్స్ కి ఐస్ క్యూబ్స్, మెటల్స్, క్రిస్టల్స్. అలాగే లిక్విడ్స్ కి వాటర్, ఆయిల్, మెర్క్యూరీ. ఓకే. గ్యాసెస్ కి, గ్యాసెస్ అంటే మన అందరికీ తెలుసు, ఎయిర్, ఆక్సిజన్ మనం పీల్చుకుంటాము, కార్బన్ డైఆక్సైడ్ వదులుతాము. దీస్ ఆర్ ఆల్ ద గ్యాసెస్. ఓకే. ఇప్పుడు మనము దీని గురించి చూసుకున్నాం కదా. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే, వీటి మధ్య అట్రాక్షన్ ఉంటుంది అని చెప్పాను కదా. ఆ అట్రాక్షన్ ఉంటుంది అంటే అది ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. సో పార్టికల్స్ మధ్య అట్రాక్షన్ ఉంటుంది. ఇక్కడ ఏం నేర్చుకుంటామంటే మనము అట్రాక్షన్ బిట్వీన్ పార్టికల్స్. సో మనకందరికీ తెలుసు కదా, సాలిడ్స్ లో అనేవి పార్టికల్స్ చాలా టైట్ గా ప్యాకేజ్ అయి ఉంటాయి. లిక్విడ్స్ లో వచ్చేసరికి దగ్గరగా ఉంటాయి కానీ బట్ కెన్ మూవ్, కదులుతాయి. గ్యాసెస్ లో వచ్చేసరికి అవి ఫ్రీగా కదులుతాయి అని చెప్పుకుంటున్నాము. అసలు అట్రాక్షన్ అంటే ఏంటి చూడండి. ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అట్రాక్ట్ ఈచ్ అదర్. అవి ఏం జరుగుతాయంటే ఒకదాని నుంచి ఒకటి అట్రాక్షన్ అనేది జరుగుతోంది. దిస్ ఇన్విజిబుల్ ఫోర్స్ కీప్స్ దెమ్ టుగెదర్ లైక్ టినీ మ్యాగ్నెట్స్. ఎలా అయితే మ్యాగ్నెట్స్ ఒకదాన్నొకటి అట్రాక్ట్ చేసుకుంటాయో అలాగే కంటికి కనిపించినటువంటి ఒక ఫోర్స్ వాటి మధ్య ఉంటుంది. ఆ ఫోర్స్ వల్ల ఏం జరుగుతుంది అంటే గనక ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఒకదాన్నొకటి అవి అట్రాక్ట్ అవుతున్నాయి అని చెప్తున్నాము. సో చూసుకోండి, ఆల్రెడీ సాలిడ్స్ అని చెప్పుకున్నాము. పార్టికల్స్ ఎలా ఉంటాయి? ఒకదానికొకటి దగ్గరగా ఉంటున్నాయి, అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఫిక్స్డ్ పొజిషన్స్ లో వైబ్రేట్ అవుతుంది అని చెప్పారు. చూసుకోండి ఇక్కడ పార్టికల్ అట్రాక్షన్ కానీ క్విక్, ఇదంతా మీకు జస్ట్ ఇప్పుడు చూసుకున్నదే కదా అని జస్ట్ చూపిస్తున్నాను. లిక్విడ్స్ చూడండి, అంత టైట్ గా ప్యాక్ అయి ఉండవు, ఒకదాన్నొకటి కదులుతూ ఉంటాయి. వాటి మధ్య అట్రాక్షన్ అనేది చాలా మీడియం గా ఉంటుంది. నెక్స్ట్ గ్యాసెస్. పార్టికల్స్ ఆర్ ఫార్ అపార్ట్ అండ్ మూవ్ క్విక్లీ. వెరీ వీక్ అట్రాక్షన్ స్ప్రెడ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఇక్కడ చూసుకుంటే మనకి ఏమి ఇచ్చారు అంటే సాలిడ్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి, వైబ్రేట్ అవుతాయి. లిక్విడ్స్ మీడియం ఉంటుంది అట్రాక్షన్, ఫ్లో అండ్ స్లైడ్, కదులుతూ ఉంటాయి. నెక్స్ట్ గ్యాసెస్ వచ్చేసరికి అట్రాక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఫాస్ట్ గా మూవ్ అవుతాయి. ఫైనల్ గా క్వశ్చన్ చూడండి, విచ్ స్టేట్ హ్యాస్ ద వీకెస్ట్ అట్రాక్షన్ బిట్వీన్ పార్టికల్స్. పార్టికల్స్ మధ్య వీకెస్ట్ అట్రాక్షన్ దేనికి ఉంటుంది అని అడిగారు. ఓకేనా? సో దేనికి ఉంటుంది అంటే గనక గ్యాసెస్ కి. నేను దీనికోసం ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీరందరూ ఏం చేస్తారంటే జస్ట్ ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు ఒక నెయిల్ తీసుకోండి, అంటే ఒక మేకు అలాగే ఒక చాక్ పీస్ తీసుకోండి. ఏం చేస్తారు? ఒక మేకును ఐరన్ నెయిల్, ఒక ఐరన్ నెయిల్, చాక్ పీస్ తీసుకోండి. ఆ రెండింటిని ఏం చేస్తారు అంటే ఒక సుత్తి సహాయంతో విరగొట్టండి. సో చాక్ పీస్ మనకి సుత్తి సహాయమే అవసరం లేదు, ఈజీగా బ్రేక్ అయిపోతుంది, అవునా? కానీ ఐరన్ నెయిల్ అలా బ్రేక్ అవుతుందా? మనకి అవ్వదు. ఎందుకు అంటే చాక్ పీస్ లో ఉన్నటువంటి పదార్థాల మధ్య అట్రాక్షన్ చాలా తక్కువగా ఉంటుంది, అంటే ఊరికే బ్రేక్ చేయొచ్చు మనం. అదే దేంతో కంపేర్ చేసుకుంటే ఐరన్ నెయిల్ తో కంపేర్ చేసుకుంటే వాటి రెండింటి మధ్య ఐరన్ నెయిల్ లో గ్రేటర్ ఫోర్స్ ఉంటుంది చాక్ పీస్ తో కంపేర్ చేసుకుంటే. మీకు ఇంకొక పాయింట్ నేను చెప్పాలి. ఏంటా పాయింట్ అంటే గనక ఇప్పుడు పార్టికల్స్ కదులుతున్నాయి అని చెప్పాను.
ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, పార్టికల్స్ ఆర్ మూవింగ్. ఈ పార్టికల్స్ ఏం చేస్తాయి అంటే మారుతూ ఉంటాయి. ఎలా? ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కి, వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ కి మారుతున్నాయి అని చెప్పాను. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తే ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్యూబ్స్ ఉన్నాయి. ఐస్ క్యూబ్స్ ఏ స్టేట్ లో ఉన్నాయి? ఐస్ క్యూబ్స్ మనకి ఎవరన్నా చెప్తారా? ఐస్ క్యూబ్స్ మనకి ఏ స్టేట్ లో ఉన్నాయి? స్టార్టింగ్ సాలిడ్ స్టేట్ లో ఉన్నాయి. దాన్ని మనము ఏం చేస్తున్నాము అంటే గనక మెల్ట్ చేస్తున్నాము. మెల్ట్ అంటే కరిగిస్తున్నాము. అలా కరిగించడం ద్వారా అది ఎలా మారుతుంది? లిక్విడ్ ఫామ్ లోకి మారుతుంది. ఇక్కడ ఏం జరిగింది అంటే టెంపరేచరు అలాగే ప్రెషర్ అప్లై చేయడం వల్ల ఆ పార్టికల్స్ అనేవి ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కి చేంజ్ అవుతున్నాయి అని చెప్పాను. అవునా? ఐస్ క్యూబ్స్ ని మెల్ట్ చేస్తే మనకి లిక్విడ్ గా మారింది. అది ఐస్ క్యూబ్స్ అనేవి సాలిడ్ అలాగే లిక్విడ్ గా మారింది అని చెప్పాను. దానికోసం నేను మీకు ఒక ఎక్స్పెరిమెంట్ చూపిస్తాను, చూడండి. ఓకే, మీకు ఎక్స్పెరిమెంట్ ఏమన్నా కనిపిస్తుందా? ఒకటి, మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్. ఐస్ ని మెల్టింగ్ జరుగుతోంది అంటే కరుగుతోంది. ఇక్కడ ఐస్ అనేది మెల్టింగ్ పాయింట్. ఇక్కడ ఏం చేస్తున్నాము? ఫస్ట్ ఐస్ క్యూబ్స్ తీసుకున్నాము. ఇక్కడ నేను ఆపరేచర్స్ ఏమేమి తీసుకున్నానో చెప్తున్నాను. ఒక స్టాండ్, బీకర్ ఒక స్టాండ్ తీసుకున్నాను, ఒక బీకర్ తీసుకున్నాను. అలాగే నేను ఇక్కడ ఏం పెట్టాను అంటే గనక దానికి టెంపరేచర్ మెయింటెనెన్స్ కోసం పెట్టాను, థర్మామీటర్ టైప్. అలాగే ఒక గ్లాస్ రాడ్, ఐస్ క్యూబ్స్ తీసుకున్నా. నేనేం చేస్తున్నానంటే ఐస్ క్యూబ్స్ తీసుకెళ్లి ఫస్ట్ బీకర్ లో పోసాను. ఓకేనా? బీకర్ లో పోసాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను? జస్ట్ దాన్ని నేను హీట్ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ హీటింగ్ స్టార్ట్ అయినప్పుడు 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది. అది ఏమవుతుంది? నిదానంగా మనకి ఆ హీట్ కి అది బాగా కరుగుతుంది. అవునా? ఆ హీట్ కి ఏమవుతుంది? నిదానంగా మనకి ఐస్ అనేది కరుగుతుంది. అలా కరిగి కరిగి ఫైనల్ గా మనకి పూర్తిగా మెల్ట్ అయిపోతుంది. చూసారా? మెల్ట్ అయినప్పుడు ఎంత? 0 డిగ్రీస్. సో ఇక్కడ ఏమి ఇచ్చారు ఫార్ములా మనకి? T1 + T2 / 2 అని ఇచ్చారు. అంటే 0 + 0 అంతే కదా. స్టార్టింగ్ ఎలా ఉంది? 0 డిగ్రీస్ ఉంది. అలాగే ఎండింగ్ వచ్చేసరికి కంప్లీట్ మెల్టింగ్ కూడా 0నే అయ్యింది. సో 0 + 0 / 2 ఎంత? 0నే కదా మనకి. సో అది దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే గనక, జస్ట్ ఎ మినిట్, మనం ఏం చెప్తున్నాము అంటే దీని నుంచి మెల్టింగ్ పాయింట్ అనేది తెలుసుకున్నాము. ఐస్ కి వచ్చేసరికి 0 దగ్గర మెల్ట్ అవుతుంది. అంటే సాలిడ్స్ గా ఉన్న వాటిని మనము లిక్విడ్స్ గా మారుస్తున్నాము. అదే ఇక్కడ మనం తెలుసుకునేది. సో సాలిడ్స్ గా ఉన్న వాటిని లిక్విడ్స్ గా మారిస్తే మెల్టింగ్ పాయింట్ అంటాము. అలాగే బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటంటే లిక్విడ్స్ గా ఉన్న వాటిని గ్యాసెస్ గా మార్చడం. ఓకేనా? నేను చెప్పే టాపిక్ అర్థమవుతుందా? ఈ రోజు మన టాపిక్ ఏంటి అంటే కనుక సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ గురించి తెలుసుకున్నాము. దీని మీద జస్ట్ ఒక వెన్ డయాగ్రామ్ టైప్ చూపిస్తాను, చూడండి. చూపిస్తుందా అందరికి ఇక్కడ ఈ వెన్ డయాగ్రాము? సో చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ ఇచ్చారు. ఆ ఇచ్చిన దాంట్లోంచి మనకి కొన్ని ఇచ్చారు కదా, ఆ నేమ్స్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, పార్టికల్స్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ప్లేస్. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి పార్టికల్స్ మూవ్ అవుతున్నాయి అన్నారు. అది సాలిడ్స్ లో జరుగుతుందా, లిక్విడ్స్ లో జరుగుతుందా, లేకపోతే గ్యాసెస్ లో జరుగుతుందా అన్నది చూడాలి. నెక్స్ట్, పార్టికల్స్ వైబ్రేట్ ఇన్ ఎ ఫిక్స్డ్ పొజిషన్. నెక్స్ట్, పార్టికల్స్ మేడ్ ఆఫ్ పార్టికల్స్. పార్టికల్స్ రోల్ ఓవర్ ఈచ్ అదర్. ఒకదాంతో ఒకటి అది రోల్ అవుతోంది. నెక్స్ట్, అలాగే పార్టికల్స్ ఆర్ ఫార్ అపార్ట్. ఇవన్నీ మనము ఇప్పుడు చూసుకున్నాము. మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే జస్ట్ ఈ ఇచ్చిన నేమ్స్ కి ఎక్కడెక్కడ ఏ పాయింట్ వస్తుందో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ఎలా ఉన్నాయి పార్టికల్స్ అనేవి? రెండిటికి దగ్గరగా ఉన్నాయి. సో పార్టికల్స్ ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్, అంటే ఒకదాని నుంచి ఒకటి దగ్గరగా ఉన్నాయి. అలాగే
ఈ సాలిడ్ లో ఉన్న పార్టికల్స్ మనకి ఎప్పుడు ఎలా ఉంటాయి? వైబ్రేట్ ఇన్ ఏ ఫిక్స్డ్ పొజిషన్స్. ఓకే, ఫిక్స్డ్ పొజిషన్స్ లో మాత్రమే వైబ్రేట్ అవుతుంది. గ్యాస్ పార్టికల్స్ మనకి ఎప్పుడు తెలిసిందే, ఎప్పుడు చూసినా అవి ఎలా అవుతాయి? ఫార్ అపార్ట్, దూరంగా కదులుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్, పార్టికల్స్ రోల్ ఓవర్ ఈచ్ అదర్. లిక్విడ్స్ లోనే కదా మనకి ఒకదాని నుంచి ఒకటి అది ఈచ్ అదర్ గా రోల్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్, పార్టికల్స్ ఆర్ మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. పార్టికల్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మారుతున్నాయి అని చెప్పాము. సో చూడండి, లిక్విడ్స్. సో దీంట్లో వచ్చేసరికి మనకి మేడ్ ఆఫ్ పార్టికల్స్. ఒకసారి సరిగ్గా అబ్జర్వ్ చేస్తే పార్టికల్స్ అనేవి క్లోజ్ టుగెదర్ గా ఉన్నాయి అంటే అవి సాలిడ్స్ లో లిక్విడ్స్ లో దగ్గరగా ఉన్నాయి. నెక్స్ట్, పార్టికల్స్ ఓన్లీ ఒక్క పొజిషన్ లోనే కదులుతున్నాయి అంటే అవి సాలిడ్ పార్టికల్స్. నెక్స్ట్, పార్టికల్స్ ఏం చేస్తున్నాయి అంటే ఆర్ ఫార్ అపార్ట్, అంటే ఉన్న దాంట్లోనే చాలా దూరంగా తిరుగుతున్నాయి అంటే అవి గ్యాసెస్. ఓకే, నెక్స్ట్, పార్టికల్స్ రోల్ ఓవర్ ఈచ్ అదర్. ఆ ఉన్న దాంట్లోనే పార్టికల్స్ అటు ఇటు గనక తిరుగుతూ ఉంటాయి. ఎక్కడ? కంప్లీట్ గా తిరగవు, మళ్ళీ ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతాయి. అవి లిక్విడ్ పార్టికల్స్. నెక్స్ట్, మేడ్ ఆఫ్ పార్టికల్స్ అన్నారు అంటే మనకి సాలిడ్స్ లోను లిక్విడ్స్ లోను పార్టికల్స్ అనేవి కనిపిస్తాయి. ఎలా? సాలిడ్స్ లో దగ్గరగా ఉంటాయి, లిక్విడ్స్ లో కొంచెం దూరంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, లాస్ట్ వన్ మనకి పార్టికల్స్ మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఒకదాని నుంచి ఒక ప్లేస్ కి మారిపోతున్నాయి. ఏవేంటివి? లిక్విడ్స్ మారిపోతాయి, అలాగే గ్యాసెస్ కూడా మారిపోతాయి. కాబట్టి ఇది ఈ వెన్ డయాగ్రామ్ షో చేసింది. ఓకేనా? మన దాంట్లో మెయిన్ గా ఇంకొక పాయింట్ ఏం చెప్తాము అంటే గనక ఆ పాయింట్ మనకి చూడండి, ఏంటా మెయిన్ పాయింట్ అంటే గనక పార్టికల్స్ మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉండడం వల్ల ఏం జరుగుతోంది అక్కడ? పార్టికల్స్ అనేవి ఒకదాన్ని ఒకటి గట్టిగా స్టిక్ అయి ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు, చూడండి. ఓకే, మీకు అందరికి గ్లాస్ వాటర్ కనిపిస్తుందా? నా చేతిలో అందరికి వాటర్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను దీంట్లో ఏం చేస్తున్నాను అంటే గనక కొంత షుగర్ పార్టికల్స్ అనేవి వేస్తాను. ఏం చేస్తున్నాను? వాటర్ కనిపిస్తుంది కదా, వాటర్ లో నేను షుగర్ పార్టికల్స్ వేశాను. సో వాటర్ లో ఏం చేస్తున్నా? నేను షుగర్ పార్టికల్స్ అనేవి వేశాను. మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి ఎవరన్నా, మీకు కెమెరాలో సరిగ్గా కనిపించకపోవచ్చు ఇక్కడ. సో నేనేం చేశాను అంటే వాటర్ లో షుగర్ వేశాను. వేసిన వెంటనే మనకి కంప్లీట్ గా మెల్ట్ అయిపోతుంది, అంటే కరిగిపోతుందా? షుగర్ కరిగిపోతుందా? మీకు ఎప్పుడైనా గమనించారా అట్లా షుగర్ వేసిన వెంటనే కరిగిపోవడాన్ని? సో దీన్ని సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కి నేను ఇంకా షుగర్ యాడ్ చేయడము అట్లాంటివన్నీ యాడ్ చేసి స్టిర్ చేసా, అంటే కలిపాను దాన్ని. అలా కలపడం వల్ల ఏమవుతుంది? కొంతసేపటికి పార్టికల్స్ అనేవి వాటర్ లో డిజాల్వ్ అయిపోతాయి. ఇక్కడ మనం చెప్పుకునే పాయింట్ ఏంటంటే పార్టికల్స్ మనం అనుకున్నట్టుగా కంటే ఇంకా చిన్నగా ఉంటాయి అని అర్థం. మీరు ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి, వాటర్ లో షుగర్ వేసి ఒక 2 minutes అలా వదిలేయండి. మనకి నిదానంగా ఏమవుతాయి? అవి కరగడం అనేది జరుగుతుంది. అలాగే మనం ఈ రోజు చెప్పుకున్నటువంటి టాపిక్స్ ఏంటి అంటే సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ ఎలా ఉంటాయి, వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటో తెలుసుకున్నాము. ఇంకా మనం ఇంకేదైనా ట్రై చేయాలి అనుకుంటే ఒకటి ట్రై చేయొచ్చు మీరు. ఏంటి? రూమ్ లో కానీ ఎక్కడైనా ఒక ధూప్ స్టిక్ వెలిగించి పెట్టేయండి. ఆ స్మెల్ అనేది మనకి రూమ్ మొత్తానికి వస్తుంది. ఎలా వస్తుంది గమనించారా ఎప్పుడైనా? అక్కడ ఏం జరుగుతుందంటే గ్యాస్ పార్టికల్స్ ద్వారా స్మెల్ అనేది మన నోస్కి చేరుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇది మనం ఈరోజు చెప్పుకున్నటువంటి టాపిక్స్. ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే చెప్పండి. నెక్స్ట్ సెషన్ లో నేను నాకు డౌట్స్ క్లారిఫై చేస్తాను. సో ఈరోజు చెప్పుకున్న 2 టాపిక్స్ బయాలజీ అండ్ ఫిజికల్ సైన్స్ 2 కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికన్నా అర్థం కాకపోతే అడగండి, చెప్తాను. ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలి అనుకుంటే వీటి మీద జస్ట్ మీ ఇంటి దగ్గర ట్రై చేయొచ్చు. ఎలా అంటే ఒక బీకర్ లో మీరు ఏం చేస్తారు అంటే ఇంక్ వాటర్ తీసుకుని ఇంక్ డ్రాప్స్ వేయండి. ఆ వేసింది ఎలా స్ప్రెడ్ అయింది వాటర్ లోకి, వెంటనే స్ప్రెడ్ అయిందా, టైం ఏమన్నా తీసుకుందానేమో చెక్ చేయండి. చెక్ చేసి నాకు నెక్స్ట్ క్లాస్ లో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ టీచర్స్ అండ్ థ్యాంక్ యూ స్టూడెంట్స్.
థ్యాంక్ యూ. జై భారత్, జై విద్యాశక్తి, జై హింద్.